ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్‌గా బజ్జీ పిండి లేకపోతే బేసన్ అంటారు. దీన్ని తీసుకొని కొంచెం లైట్‌గా సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్‌కి సరిపోయినట్టు. తర్వాత కొంచెం కారం. తర్వాత మీకు కావాలంటే ఆప్షనల్‌గా కాశ్మీరీ చిల్లీ, ఇంకపోతే కొంచెం లైట్‌గా సోడా గుండ వేసుకొని జస్ట్ పించ్ అంతే. అంతకన్నా ఎక్కువ వేసుకోకండి. మీకు కావాలి అంటే లైట్‌గా పెప్పర్ యాడ్ చేసుకోండి. లేకపోతే వదిలేసేయచ్చు. ఒకసారి ఆగండి. దీంట్లో లైట్‌గా కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎంత సాఫ్ట్గా కావాలి అంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి అంతే. లైట్గా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఎక్కువ అయిందంటే వాటర్ మీకు నూనె ఎక్కువ లాగేస్తుంది. సో నేను జస్ట్ కలుపుతున్నానంటే ఈరోజు మనం ఇందులో ఈ కన్సిస్టెన్సీ దీనికి మనం బజ్జీకి వాడుకోవచ్చు, పకోడీకి వాడుకోవచ్చు. ఇందులో మనం ఫస్ట్ వేసేది ఇప్పుడు పకోడీ వేసుకుందాం. ఆనియన్ పకోడీ అంటే ఆల్రెడీ నేను ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్నాను. సో ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. మీకు జస్ట్ లైట్గా వాటర్ వేసాను అంతే. ఈ బ్యాటర్ని మనం బజ్జీకి లేకపోతే బోండాకి కూడా వాడుకోవచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. సో ఇది ఒక 5 minutes లేకపోతే ఆ కలిపేసి వెంటనే రెడీగా వేసేసుకోవచ్చు. సో బ్యాటర్ ఈస్ రెడీ. సో ఇప్పుడు మనం శనగపిండి ఆల్రెడీ కలిపేసుకున్నాం కదా. దీంట్లో నేను ఆల్రెడీ ఒక 2 ఆనియన్స్ చిన్న సైజు కట్ చేసుకున్నాను. సో ఈ బ్యాటర్ మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి సో జస్ట్ ఇంట్లో ఆనియన్స్ కలిపేసి ఆల్రెడీ పెనం మీద నూనె వేసి పెట్టేసాను నేను. సో అది ఆల్రెడీ వేడెక్కి ఉన్నది. సో జస్ట్ ఇది తీసి నేను హీట్ అయిందా లేదని జస్ట్ శాంపుల్కి చెక్ చేస్తున్నాను. సో వేడెక్కిపోయింది. సో దీని అలా పెట్టేసి అది ఫ్రై అవుతూ ఉంటుంది. మీరు ఇంకా ఇందులో ఈ బ్యాటర్లోనే మీరు పకోడీ కాకపోతే నార్మల్గా ప్లెయిన్ పకోడీ వేసుకోవచ్చు, ఆనియన్ పకోడీ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు. లేదు అంటే దీంట్లో పైన పొటాటో నా దగ్గర ఇంకో పొటాటో ఉంది. నేను అది ట్రై అది షో యూ దట్ వన్ ఆల్సో. నేను చూపిస్తాను మీకు. ఆల్రెడీ కట్ చేసి ఒకసారి ఒకే ఒక ఫ్లాష్లో కట్ చేసి ఉంచిన పొటాటో ఉంది. సో అది కూడా చూపిస్తాను. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. మీరు సిమ్లోనే ఎప్పుడైనా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై కానీ మీరు ఆయిల్లో ఫ్రై చేసినట్టయితే అది వచ్చేసి కొంచెం డార్క్ అయిపోతుంది. సో మీరు ఫస్ట్ ఫ్రై చేస్తున్నప్పుడే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం ట్రై చేయండి. సో ఇప్పుడు మనం నూనెలో వేసుకుని బజ్జీ ఇంకొకసారి పకోడీ అటువైపు తిప్పుకుంటాం. తిప్పుకున్నాక మీకు ఫ్రై అయినట్టు అనిపిస్తే మాత్రం తీసేయచ్చు మీరు. సో ఇది నాకు చూసినట్టయితే కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది. సో ఇది ఇప్పుడు మనం ఒక టిష్యూ పేపర్ ఒక ప్లేట్లో వేసుకొని తీసేస్తే ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఆ టిష్యూ అంతా పీల్ చేసుకుంటుంది. సో మీకు అంత నీట్గా అనిపిస్తుంది కూడా. ఆయిల్గా ఉంటుందా. సో తీసేస్తున్నాను ఇప్పుడు నేను మీకు. సో ఇది తీసేసే ముందు ఒక పక్కన మీకు కావాలి అనుకుంటే మీరు ఎక్స్ట్రా కరివేపాకు వేసుకున్నారు చిరుపట్ల ఆడుతుంది. కొంచెం మీకు గార్నిషింగ్ కూడా బాగా కనిపిస్తుంది. సో మీకోసం నేను ఇది కరివేపాకు వేసాను పక్కన. ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది? బాగా గ్రీన్గా చాలా నీట్గా కనిపిస్తుంది. గార్నిషింగ్ మీరు స్పెసిఫిక్గా ఏం చేయక్కర్లేదు. జస్ట్ ఉంది దాంట్లోనే. అది యాక్చువల్లీ కరివేపాకు అనేది మీకు హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా పనికొస్తుంది అనమాట. సో విచ్ ఇస్ గుడ్ ఫర్ యువర్ హెయిర్ గ్రోత్. సో మనం చేసుకున్న పకోడీని మీరు కావాల్సినట్టయితే హెచ్ఎఫ్లో కానీ మైనస్లో కానీ ఇలా తీసుకొని జస్ట్ టేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.